సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేసినట్టు తనపై రేవంత్ తప్పుడు ఆరోపణ చేశారని, పచ్చ కామర్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. ఎప్పుడు వస్తావో చెప్పు, సర్వే చేద్దామని హరీష్ రావు రేవంత్ కు సవాల్ విసిరారు. కబ్జాలు చేసే చరిత్ర రేవంత్కే ఉందన్నారు హరీష్. ఇచ్చిన 6 హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు, తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు, పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. దళిత